హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా క్యూబా ఈరోజు ప్రత్యేకంగా వార్తలించింది. మొట్టమొదటి అనే అంశంతో క్యూబా ప్రత్యేకంగా వార్తలించింది. దేనికి సంబంధించి అంటే కోవిడ్-19 వ్యాక్సినేషన్కి సంబంధించి. కోవిడ్-19 వ్యాక్సినేషన్. సో క్యూబా దేశంలోని టాడ్లర్స్ అందరికీ కూడా టాడ్లర్స్ అందరికీ కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియని నెక్స్ట్ కమింగ్ 1 వీక్లోనే ప్రారంభించబోతున్నట్టుగా క్యూబా ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటన వార్తలించింది. టాడ్లర్స్ అంటున్నాను. టాడ్లర్ అని ఎవరిని పిలుస్తాము? అప్పుడే పుట్టిన చిన్నారులు ఉంటారు కదా, 0 months to 12 months అంటే బిలో 1 year చిన్న పిల్లల్ని ఏమని పిలుస్తాం మనం? ఇన్ఫాంట్స్ అంటాం. ఇన్ఫాంట్స్. సో 12 months to 36 months అంటే 1 year to 3 years చిన్న పిల్లల్ని ఏమని పిలుస్తాం? టాడ్లర్ అంటాం. అంటే బిలో 3 years ఏజ్ గ్రూప్ వారికి కూడా, బిలో 3 years చిన్న పిల్లలకి కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇస్తున్నామని చెప్పేసి క్యూబా ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటన, కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటన వార్తలించింది. ఇప్పటి వరకు కొన్ని దేశాలు ప్రత్యేకంగా వార్తలించాయి. ఎగ్జాంపుల్ చైనా కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE కానివ్వండి. ఆయా దేశాల్లో 3 years అండ్ ఎబో కిడ్స్ ఎవరైతే ఉంటారో వారికి వ్యాక్సినేషన్ అనే అంశాన్ని మనం ఇటీవల కాలంలో చూసాం. అందులోనూ UAE చైనా వారు తయారు చేసిన ఒక వ్యాక్సిన్, సినోఫార్మ్ వ్యాక్సిన్ ఆ దేశంలో 3 years అండ్ ఎబో చిన్నారులకు ఇవ్వబోతున్నట్టుగా ఒక వార్తలు నిలిచింది. ఈరోజు క్యూబా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే స్థానికంగా మా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మా టాడ్లర్స్కి ఇస్తామని చెప్పడం జరిగింది. WHO ఆమోదం కూడా పొందలేని వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రయోగిస్తారంట. సో అలా ప్రపంచంలోనే అతి చిన్న పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? క్యూబా. ఇటీవల క్యూబా తరచూ వార్తలు నిలుస్తోంది. క్యూబా అనగానే కమ్యూనిస్ట్ ప్రభుత్వం, మనం ఫిడెల్ కాస్ట్రో గారు కానివ్వండి, రాల్ కాస్ట్రో గారు కానివ్వండి, ఇటీవల కాలంలో ఒక ప్రముఖ వ్యక్తి వార్తలు ఇచ్చారు, మిగ్వల్ డయాజ్ క్యానెల్ అని చెప్పేసి నూతన అధ్యక్షుడిగా వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఇలాంటి అంశాలన్నిటి కూడా లింకప్ చేసుకోండి. అండ్ క్యూబా అనగానే సో వరల్డ్స్ షుగర్ బౌల్ అని చెప్పేసి, షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటాం. సో ప్రపంచపు చక్కెర గిన్నె అంటాం. సో క్యూబా దేశాన్ని యొక్క పేరు మనం జీకే పాయింట్ ఆఫ్ లో నేర్చుకుంటూ ఉంటాం. సో అలా ఈరోజు క్యూబా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. దేనికి సంబంధించి? కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంబంధించి చిన్న పిల్లలు బిలో 3 years కిడ్స్ కి కూడా, చిన్నారులకి కూడా వ్యాక్సినేషన్ ని నెక్స్ట్ కమింగ్ 1 వీక్ లో ప్రారంభించబోతున్నారట. సో ఇది క్యూబాకి సంబంధించి. ఇక మన భారతదేశం విషయానికి వస్తే 12 to 18 years చిన్నారులు ఎవరైతే ఉంటారో వారిపైన జైకోడీని ప్రయోగించబోతున్నారు. జైకోడీ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, జైడస్ క్యాడిలా సంస్థ, అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన జైకోడీ ట్రిపుల్ డోస్ వ్యాక్సిన్ మన భారతదేశంలో చిన్నారులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా 12 to 18 years వారికి ఇవ్వబోతున్నారు. ఇదొకటి కూడా జస్ట్ యాడ్ చేసుకుంటే ఇటీవల కాలంలో తరచు మనం చూస్తున్నాం ఇలాంటి అంశాలు వ్యాక్సినేషన్కి సంబంధించి. ఈరోజు క్యూబా అత్యంత చిన్న పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ అనే అంశం వార్తలించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు నార్థన్ మోస్ట్ టిప్ ఆఫ్ ద వరల్డ్ వార్తలించింది. అదేంటంటే క్వెక్వెర్టాక్. ఈ పేరు గుర్తుంచుకోండి, క్వెక్వెర్టాక్ అవెనెర్లాక్. క్వెక్వెర్టాక్ అవెనెర్లాక్ అనేది ఒక ప్రాంతం పేరు. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎర్త్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి నార్థన్ మోస్ట్ టిప్గా ఏ ప్రాంతాన్ని మనం నేర్చుకున్నాం? జాగ్రఫీ బుక్లో ఉంటుంది. ఊడాక్ అనేది నార్థన్ మోస్ట్ ల్యాండ్ పార్ట్ అన్నట్టు. అంటే మనకు ల్యాండ్ భూమి ఏదైతే ఉంటుందో నార్థన్ మోస్ట్ పాయింట్ ఏది మనకు ల్యాండ్కి సంబంధించి ఊడాక్. అలాంటిది ప్రపంచంలో కొత్త టిప్పు, ముఖ్యంగా నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ గా ఈరోజు క్వెక్వెర్టాక్ అవెనెర్లాక్ వార్తలు ఇచ్చింది. దీన్ని ఇటీవల రీసెర్చర్స్ గుర్తించడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే మనకు గ్రీన్లాండ్ ఉంటుంది కదా, డెన్మార్క్ సంబంధించి. గ్రీన్లాండ్ పైన ప్రాంతంలో ఇప్పటివరకు ఊడాక్ ఏదైతే ఉంటుందో ఆ ఊడాక్ ల్యాండ్ పార్ట్ నార్థన్ మోస్ట్ పాయింట్ అంటాం కదా, ఆ ఊడాకి ఇప్పటివరకు ప్రపంచంలోని నార్థన్ మోస్ట్ పాయింట్. ఊడాకి ఆల్మోస్ట్ 780 meters దూరంలో ఈ క్వెక్వెర్టాక్
అవెనర్లెక్ అనే ఒక ప్రత్యేకమైన ఐలాండ్, చిన్న ఐలాండ్ ని శాస్త్రవేత్తలు రీసెర్చర్స్ గుర్తించడం జరిగింది. దానికి నామకరణం కూడా చేశారు, క్వెక్వెర్టాక్ అవెనర్లెక్. దీనికి సంబంధించి పోటీ పరీక్షలో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల రీసెర్చర్స్ ప్రపంచానికి సంబంధించి ఎర్త్కి సంబంధించి నార్థన్ మోస్ట్ ఎర్త్ పాయింట్ ఏది వార్తలో నిలిచింది అంటే ఇప్పటి వరకు మాత్రం మన పుస్తకాల్లో ఉండేది ఉడాక్. దానికి కొంత పైన ఆల్మోస్ట్ 780 మీటర్స్ పైన క్వెక్వెర్టాక్ అవెనర్లెక్ అనే ఒక ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 60 × 30 మీటర్స్. 60 × 30 మీటర్స్ చిన్న ఐలాండ్ అని గుర్తుంచుకోండి. గ్రీన్లాండ్కి పైన ప్రాంతం అని గుర్తుంచుకోండి. నార్థన్ మోస్ట్ న్యూ ఐలాండ్ డిస్కవరీ, ఒక కొత్త ద్వీపం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ కొత్త ద్వీపం పేరేంటి? క్వెక్వెర్టాక్ అవెనర్లెక్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే నార్థన్ మోస్ట్ ఐలాండ్. నార్థన్ మోస్ట్ ఐలాండ్ ఏది అని పోటీ పరీక్షలు అడిగారు అనుకోని క్వెక్వెర్టాక్ అవెనర్లెక్. ఇప్పటివరకు జాగ్రఫీ పుస్తకాల్లో మనకు ఊడాక్ అనే ఒక పేరు ఉంటుంది. సో దాని స్థానంలో దీన్ని మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపకల్పన చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021 అస్సాం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉంటుందో విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పాలసీ, ఈ విధానంలో ఏమైతుంది అంటే 2030 సంవత్సరం వరకల్లా బై 2030 ప్రస్తుతం ఉన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో కన్వెన్షనల్ వెహికల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఆధారంగా నడిచే వెహికల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనం నిషేధించబోతోంది. అంటే ఇప్పుడు చూస్తున్న మనం కన్వెన్షనల్గా నడుస్తున్న వెహికల్, పెట్రోల్ ఆధారిత, డీజిల్ ఆధారిత వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా 2030 సంవత్సరం వరకు పక్కన పెట్టబోతోంది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. వాటి స్థానంలో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పైన ప్రజలకు అవగాహన కల్పించబోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కటి గుర్తుంచుకోండి, నెక్స్ట్ 10 years వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఒక ట్రెండింగ్గా ఉంటుంది. మనం వాడే కన్వెన్షనల్ వాహనాలు ఏవైతే ఉంటాయో, ఫాజిల్ ఫ్యూయల్స్ ఆధారంగా నడిచే వాహనాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ చమురు ఆధారంగా మనకు పెట్రోల్, డీజిల్ ఆధారంగా నడిచే వాహనాల నుండి కాలుష్య ఉద్గారాలు, ఎమిషన్స్ అనేవి చాలా వస్తున్నాయి. అలాంటి ఎమిషన్స్ పర్యావరణానికి ఛాలెంజ్గా మనకు మిగులుతున్నాయి. సో పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయాలి, ప్రతి దేశం కూడా చూస్తుంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచితే మనవంతుగా మనం పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఇటీవల చాలా రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపకల్పన చేస్తుంది. ఈరోజు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఏమంటున్నారంటే 2030 సంవత్సరం వరకల్లా ప్రస్తుతం ఉన్న కన్వెన్షనల్ వెహికల్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టబోతున్నాం. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం చూడబోతున్నాం. నెక్స్ట్ కమింగ్ 5 years, నెక్స్ట్ రాబో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో 2 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పట్ల ప్రజలు అవగాహన కల్పిస్తారట. మొదటి విడతగా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు వాడే వాహనాలు కానివ్వండి, మంత్రులు వాడే వాహనాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ప్రస్తుతం కన్వెన్షనల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేస్తారంట. అంటే ఇప్పుడు వాడుతున్న వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్తో వాళ్ళు మనం దాన్ని రిప్లేస్ చేస్తారన్నట్టు. అంటే మంత్రులు, ప్రభుత్వాధికారులు వీరందరికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, బస్సులు, అంటే ప్రజలందరూ కూడా ఒక సమూహంగా వెళ్ళే ఉంటాయి బస్సులు, వాహనాలు. సో అలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే మనకు ఆర్టీసీ బస్సు లాగా, వాటిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తోటే రిప్లేస్ చేస్తారు. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా 40 to 50% సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఫుల్ ఫ్రీగా ఇస్తారట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పట్ల ప్రజలకు ఆసక్తిని కలిగించాలి, ప్రజలందరినీ కూడా ఆకర్షితులను చేయాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఉచితంగా చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అంటే 30 to 40% సబ్సిడీ, 40 to 50% సబ్సిడీ అంటే ఆటోమేటిక్గా మనకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసేస్తే పర్యావరణానికి మనం మనవంతుగా సాయం చేసిన వారు ఉంటాం, మన కృషి చేసిన వారు ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్గా కూడా మనం చూడవచ్చు. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపకల్పన చేస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఇటీవల ఫేమ్ అనే ప్రోగ్రామ్, ఫేమ్ 2.0 అని చెప్పాను. ఫేమ్ అనే యాక్రోనిమ్ చూసుకోండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫాస్టర్ అడాప్షన్ అంటే మనం వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించాలి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్
hybrid and electrical vehicles. So faster adoption and manufacturing of hybrid and electric vehicles అని గుర్తుంచుకోండి ఫేమ్ యొక్క యాక్రోనిమ్. అండ్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్విచ్ ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకు కలిగే లాభం ఏంటి అని చెప్పేసి స్విచ్ ఢిల్లీకి సంబంధించింది. అండ్ ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. అస్సాం రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అద్దె చట్టాన్ని రూపకల్పన చేసింది, ముఖ్యంగా రెంట్కి సంబంధించి. అండ్ ఇటీవల పాపులేషన్ కంట్రోల్లో భాగంగా 2 కిడ్ పాలసీ సంబంధిత అంశంతో వార్త నిలిచింది. రాష్ట్రంలో పాపులేషన్ ఆర్మీని నిర్వహించుతుంది. అంటే పాపులేషన్ ఆర్మీ అంటే జనాభా నియంత్రణ కోసం పనిచేసే ప్రత్యేకమైన సైన్యం అన్నట్టు. అండ్ గార్డియన్ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తూ వార్త నిలిచింది. ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక జాతీయ పార్క్ ఒరాంగ్ నేషనల్ పార్క్ అంటాం కదా, ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరు ఇప్పటివరకు రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ గారి పేరును తొలగిస్తూ వార్త నిలిచింది. అండ్ ఇటీవల కాజీరంగా నేషనల్ పార్క్ శాటిలైట్ ఫోన్స్ వాడుతున్న దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ గా కాజీరంగా వార్తలు నిలిచింది. అండ్ అక్కడ పనిచేసే సిబ్బందికి ఫైర్ పవర్స్ ని కూడా కల్పించడం జరిగింది. అండ్ స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం మహిళలకి సంబంధించింది, ఒరుండాయ్ మహిళలకి సంబంధించింది. అండ్ రాష్ట్రంలో యువతకి సంబంధించి ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల అంబుబాచి మేళానే కానివ్వండి, వాంచువా అనే ఒక తెగల పండుగ వార్తలు ఇచ్చింది, తివా తెగ వార్తలు ఇచ్చింది, వాంచువా ఫెస్టివల్, ఇలాంటివన్నీ కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించి లింకప్ చేస్తూ చదవండి. రైమోనా నేషనల్ పార్క్, దెహింగ్ పట్కాయ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కొత్త జాతీయ పార్కుల పైన ప్రత్యక్షత చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఎంఆర్ శామ్ అంటున్నాను. ఎంఆర్ శామ్ అంటే ఎంఆర్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి? ఎర్త్ పైన ప్రయోగిస్తే గాల్లోకి వెళ్ళే క్షిపణి అన్నట్టు. మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఎర్త్ టు ఎర్త్, ఎర్త్ పై నుండి ప్రయోగిస్తే ఎర్త్ పైన ఉన్న టార్గెట్ ని ఢీకొంటుంది. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి? గాల్లో ఉండే శత్రు దేశాలకు సంబంధించిన విమానాలు కానివ్వండి, వారికి సంబంధించిన హెలికాప్టర్లు కానివ్వండి పేల్చేస్తుంది, డ్రోన్లను కానివ్వండి. అలా మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచ్ చేసే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ని ఇటీవల డిఆర్డిఓ సిద్ధం చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి విశేష పరిశోధనలు చేస్తున్న, అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్న సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీరు ఎంఆర్సామ్ డెలివరబుల్ ఫైరింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ ప్రత్యేకమైన వ్యవస్థ నుండి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని లాంచ్ చేయొచ్చు అన్నట్టు. అలా లాంచ్ చేసే ఒక ప్రత్యేక వ్యవస్థను డిఆర్డిఓ వారు తయారు చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఏరోస్పేస్ వారి టెక్నాలజీని ఉపయోగించి, అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన శాస్త్రవేత్తల సహకారం పొంది డిఆర్డిఓ తయారు చేసిన ఈ డిఫెన్స్ కి సంబంధించి ఎంఆర్సామ్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఫైరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారికి ఎవరి ఆధ్వర్యంలో అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల జైసల్మేర్ రాజస్థాన్ లో దీన్ని ఎయిర్ ఫోర్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డెలివరబుల్ ఫైరింగ్ సిస్టమ్ ఎవరు తయారు చేశారో? డిఆర్డిఓ. ఎవరికి ఇచ్చారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి. ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి సమక్షంలో? రక్షణ శాఖ శాఖకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో, రాజస్థాన్ జైసల్మేర్లో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఎన్ఐఆర్ఎఫ్ వార్తలు ఇచ్చింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అంటున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ని భారత ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. అంతకుముందు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉండే కదా. ప్రస్తుతం విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇటీవల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లను విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2021 అంటే ఏంటి? భారతదేశంలో వివిధ రంగాలకు సంబంధించి పనిచేసే
చేస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఓవరాల్ ర్యాంకింగ్స్ అన్నిటిని కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఇచ్చారు. అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటి చూద్దాం. సో ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NIRF ర్యాంకింగ్స్ 2021లో ఓవరాల్గా అన్ని అంశాల్లో టాప్ ప్లేస్లో నిలిచిన విద్యా సంస్థ ఏదంటారు? ఓవరాల్ ర్యాంకింగ్ అన్ని అంశాలను తీసుకుంటే ఓవరాల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వార్తలు ఇచ్చింది. IIT మద్రాస్ ఓవరాల్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీల విషయానికి వస్తే భారతదేశంలో అద్భుతమైన యూనివర్సిటీ ఏది అని చెప్పేసి టాప్ ర్యాంకింగ్స్లో నిలిచిన మొదటి యూనివర్సిటీ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, IISc బెంగళూరు అంటాం. అంటే యూనివర్సిటీల కేటగిరీలో టాప్ ప్లేస్ అన్నట్టు. యూనివర్సిటీల కేటగిరీలో NIRF ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ ఏదంటే IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అండ్ మేనేజ్మెంట్ అంటే BBA MBA ఉంటాయి కదా, సో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చే విద్యా సంస్థలో టాప్ ప్లేస్లో నిలిచిన విద్యా సంస్థ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ కాలేజ్ సంబంధించి కళాశాలలకు సంబంధించిన వర్గీకరణలో టాప్ ప్లేస్లో నిలిచిన కళాశాల ఇది దేశంలోనే అంటే మనకు మిరాండా హౌస్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. మిరాండా హౌస్ ఢిల్లీ కాలేజ్ కేటగిరీలో. అండ్ ఫార్మసీ కాలేజెస్ కేటగిరీలో ఫార్మసీ విభాగంలో దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది ఏదంటే జామియా హమ్దార్ద్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది జామియా హమ్దార్ద్. అండ్ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే వైద్య విద్యను అందించే కళాశాలలు ఉంటాయి కదా, వాటి కేటగిరీలో టాప్ ప్లేస్లో నిలిచిన విద్యా సంస్థ ఏదంటే మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇటీవల వార్తలు వచ్చింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలోనే మొట్టమొదటి హాస్పిటల్ అని చెప్పాను. ఫైర్ స్టేషన్ ఒక హాస్పిటల్లో ఏర్పాటైందని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఇటీవల వార్తలు ఇచ్చాయి, వాటిని లింకప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ విద్యను అందించే విద్యా సంస్థల్లో దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచిన విద్యా సంస్థ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఓవరాల్గా IIT మద్రాసే అండ్ ఇంజనీరింగ్ పరంగా చూస్తే మద్రాసే. అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి విద్యను అందించే విద్యా సంస్థల్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, IIT రూర్కీ. తరచు వార్తలు ఇస్తుంది ఉత్తరాఖండ్కి సంబంధించి. ఇటీవల కాలంలో డిజాస్టర్స్కి సంబంధించి ప్రత్యేక యాప్లు కానివ్వండి, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డెంటల్ కాలేజీల విషయానికి వస్తే దేశంలో టాప్ ప్లేస్లో నిలిచిన డెంటల్ కాలేజ్ ఏది? NIRF ర్యాంకింగ్స్లో అంటే మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎక్కడ ఉంది? ఉడిపి అంటే కర్ణాటక. అండ్ నెక్స్ట్ లా కాలేజ్ విషయానికి వస్తే ముఖ్యంగా లా కాలేజెస్ ఉంటాయి కదా, లా కాలేజ్ సంబంధించి దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచిన లా కాలేజ్ ఏది ఈ ర్యాంకింగ్స్ ఆధారంగా అంటే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ NLSUI బెంగళూరులోని లా కాలేజ్ ఏదైతే ఉంటుందో NLSUI దేశంలోనే టాప్ మోస్ట్ లా కాలేజ్గా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన విభాగానికి సంబంధించిన సంస్థలు చూస్తే గనక మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఈ కేటగిరీస్ అన్ని చూడండి. దీనికి సంబంధించి పోటీ పరీక్షల ప్రశ్నలు అడుగుతారంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ర్యాంకింగ్స్ కాబట్టి ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో విద్యా సంస్థలకు కేటాయించిన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో NIRF ప్రతి ఏటా ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలా ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఫార్మసీలో దేశంలోనే NIRFలో టాప్ ప్లేస్లో నిలిచిన కాలేజ్ ఏది? ఫార్మసీ కాలేజ్ ఏదంటే మనకు జామియా హమ్దార్ద్. సో ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి ఇండివిజువల్గా ప్రశ్నలు అడుగుతారు. అంటే ఏ కేటగిరీలో టాప్ ఏదైతే నిలిచిందో వాటి గురించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్ ర్యాంకింగ్స్లో IIT మద్రాస్ అని గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఈ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ అంటే IIT మద్రాస్. అలా ఒక్కొక్క విభాగంలో టాప్ ప్లేస్ ఒక్కొక్కటి మాత్రం మీకు ఇక్కడ పేర్కొన్నాను, సరిపోతుంది ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అంటే ఆకాశం నుండి మెడిసిన్స్ అన్నట్టు. ఇటీవల ఈ టాపిక్ను ఒక 4 to 5 టైమ్స్ మనం డిస్కస్ చేసాం. భారతదేశంలో డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్స్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా అనే ప్రశ్న అడిగారు పోటీ పరీక్షలో. అంటే బ్లైండ్లీ యూ కెన్ గో తెలంగాణ ఈజ్ ద ఆన్సర్. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం. దేనికి సంబంధించి? సో మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతం COVID-19 వ్యాక్సినేషన్ కానివ్వండి, COVID-19 సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మానవుడు కూడా వెళ్ళలేని ప్రాంతాలు, రహదారి వ్యవస్థ లేని ప్రాంతాలకి కూడా డ్రోన్లను మోసుకుపోతాయి. సో డ్రోన్లు ఏం చేస్తాయంటే ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 40 కిలోమీటర్స్ దూరం వరకు 40 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఎక్కడి నుండి అయితే ఆపరేట్ చేస్తారో అక్కడ నుండి 40 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఆల్మోస్ట్ 15 km
కేజెస్ బరువు ఉన్న మెడిసిన్స్ని మోసుకుపోవడం జరుగుతుంది. అలా దేశంలోనే మొట్టమొదటిసారి మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 11 అంటే ఈ రోజున జ్యోతిరాదిత్య సింధియా గారు అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ప్రారంభించబోతున్నారు. జ్యోతిరాదిత్య సింధియా అంటున్నాను. జ్యోతిరాదిత్య సింధియా ఎందుకు ఇటీవల వార్తలు ఇచ్చారంటే నూతనంగా కేంద్ర మంత్రుల వర్గీకరణ జరిగింది, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. అందులో జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గా ఉన్నారు, కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ. అంతకుముందు హర్దీప్ సింగ్ పూరి గారు ఉండే కదా, తన స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో విమానాలకి సంబంధించి కానివ్వండి, డ్రోన్లకి సంబంధించి కానివ్వండి, వీటిని అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటాం. మానవరహిత విమానాలు, మనిషి ఉండడు, సో మానవరహిత విమానాలు అంటాం. అలాంటి డ్రోన్లకి సంబంధించి నిర్వహణ నియంత్రణ భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో వారు ఇటీవల భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు ఇచ్చారు. యాక్చువల్గా మొదట ఇచ్చిన అనుమతులు ఏంటంటే ఈ డ్రోన్స్ని మానవుడి కనుస్మేరల్లో అంటే ఎక్కడి వరకు అయితే కనబడుతుందో అక్కడి వరకు మాత్రమే ఈ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మరొక విన్నపాన్ని పెట్టింది, అంటే ఒక అభ్యర్థన చేశారు. అదేంటంటే 40 కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఈ డ్రోన్లని మేము పంపించేలా మాకు అనుమతులు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇటీవల ట్రయల్ రన్ సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 11 వరకు అంటే ఆల్మోస్ట్ 2-3 డేస్ వికారాబాద్ ఉంది కదా, వికారాబాద్లో డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్ రవాణా అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది చేశారు, సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు అధికారికంగా దేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభిస్తున్నారు మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో డ్రోన్లను ఉపయోగించి అఫారెస్టేషన్ యాక్టివిటీస్ వార్తలు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో డ్రోన్ బేస్డ్ అఫారెస్టేషన్ అన్నాను. డ్రోన్ బేస్డ్ అఫారెస్టేషన్ అంటే ఏంటంటే ఈ డ్రోన్లను ఉపయోగించుకొని విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్, మనుషులు కూడా వెళ్ళలేని ప్రాంతాల్లో అవి సీడ్స్ని వేస్తే అన్నట్టు డ్రోన్స్ ఆటోమేటిక్గా చెట్లు పెరుగుతాయి. సో అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి అఫారెస్టేషన్ కోసం డ్రోన్స్ని ఉపయోగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుట్ డ్రోన్స్ హైదరాబాద్ వేదిక పనిచేస్తున్న మారుట్ డ్రోన్స్తో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి. సో ఈ రోజేమో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై, దీనికి సంబంధించి స్కైలైన్ అనే సంస్థ, బ్లూ డాట్ అనే సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నాయి. స్కైలైన్ ఎయిర్ అండ్ బ్లూ డాట్ ఎయిర్ అనే స్టార్టప్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ప్రాజెక్ట్ని నిర్వహించబోతున్నాయి. జస్ట్ ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి పోటీ పరీక్షలో ఏ ప్రశ్న అడుగుతారు అంటే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది? డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్స్, వ్యాక్సిన్స్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేసే విషయంలో అంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ వార్తలు నిలిచింది. ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ ఇది ఒక ఇంటర్నేషనల్ అవార్డు. ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021ని ఏ సంస్థ గెలుచుకుంది అంటే హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్ యాక్రోనిమ్ చాలాసార్లు అడిగారు. ఇక్రిసాట్ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిసాట్ ఇటీవల సబ్ సహారా ప్రాంతాల్లో ముఖ్యంగా ఆహారానికి సంబంధించి, పంటలకి సంబంధించి వినూత్న పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఆహార సమస్యలు లేకుండా ఈ ప్రాంతం మొత్తం సబ్ సహారా ప్రాంతంలో అద్భుతమైన పని చేస్తుందని చెప్పేసి ఇక్రిసాట్ సంస్థకి ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 ఇచ్చింది. ఏ సంస్థ అంటే సిజిఐఏఆర్ అంటే ఏంటంటే కన్సార్టియం గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్. కన్సార్టియం గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్. కన్సార్టియం గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఈ సంస్థ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. 1970sలో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రతి ఏటా కూడా ప్రత్యేకంగా కొన్ని పురస్కారాలు ఇస్తుంది. ఆ పురస్కారం ఏంటి? ఒకటి ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్. ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 విన్నర్ ఏంటి? ప్రముఖ సంస్థ ఇక్రిసాట్. అదే గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి ఎలా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 గెలుచుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఇక్రిసాట్. ఎవరు ప్రదానం చేశారంటే సిజిఐఏఆర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది ఒక పురస్కారానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నర్ల నియామకం అనే అంశం వార్తలు నిలిచింది. గవర్నర్ల
నియామకం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉంటారో ముగ్గురు వ్యక్తులు కూడా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి గుర్మిత్ సింగ్ గారు. గుర్మిత్ సింగ్ పేరు గుర్తుంచుకోండి. గుర్మిత్ సింగ్ గారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. యాక్చువల్గా మన భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీలో ఒక ఉన్నత పదవిలో పదవి విరమణ పొందిన వ్యక్తి. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అని గుర్తుంచుకోండి. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్, ఆర్మీ మాజీ అధికారి గుర్మిత్ సింగ్ గారు ఈరోజు భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమించడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ ఎవరు? గుర్మిత్ సింగ్ గారు. ఎవరి స్థానంలో? లాస్ట్ 2 days బ్యాక్ మీకు ఒక పర్సన్ గురించి చెప్పాను, బేబీ రాణి మౌర్య. బేబీ రాణి మౌర్య గారు ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్న పర్సన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి వార్తలు ఇచ్చారు కదా. అలా గవర్నర్ పదవి వేకెంట్గా ఉంది కదా, వేకెన్సీ ఉంది కదా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి. అలా వేకెంట్గా ఉన్న గవర్నర్ పదవికి భారత ప్రభుత్వం లేదా రాష్ట్రపతి గుర్మిత్ సింగ్ గారిని నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. అండ్ సెకండ్ పర్సన్, ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్ రవి. ఆర్ఎన్ రవి గారు ఆల్రెడీ ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవిలో ఉన్నారు, గవర్నర్గా పదవిని నిర్వర్తిస్తున్నారు. ఏ రాష్ట్రానికి అంటే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్రం. సో నాగాలాండ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆర్ఎన్ రవి గారు. సో నాగాలాండ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారిని భారత ప్రభుత్వం లేదా భారత రాష్ట్రపతి తమిళనాడు రాష్ట్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. సో నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్ తమిళనాడు రాష్ట్రానికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో బన్వరిలాల్ పురోహిత్ గారు. బన్వరిలాల్ పురోహిత్ గారు ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 2 days బ్యాక్ తను వార్తలు ఇచ్చారు. సో తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ గారికి రాష్ట్రపతి గారు ఒక రాష్ట్రానికి అదనపు బాధ్యతలను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగిందని చెప్పాను. ఏ రాష్ట్రం? పంజాబ్. అండ్ ఏ కేంద్రపాలిత ప్రాంతం? ఏ యూనియన్ టెరిటరీ? చండీగఢ్. భారతదేశంలో ఏకైక గ్రిడ్ సిటీ చండీగఢ్. చండీగఢ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా, పంజాబ్కి గవర్నర్గా అదనపు బాధ్యతలను ఎవరికి ఇచ్చారు? తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అన్నాను కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే తమిళనాడు రాష్ట్రం నుండి పంజాబ్ మరియు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి పంపడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. అంటే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ పదవి వేకెంట్ ఉంది కదా, అలా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పదవికి ఎవరు వచ్చారు? ఆర్ఎన్ రవి గారు. సో అలా నాగాలాండ్ రాష్ట్రం నుండి బదిలీ అయ్యారు ఆర్ఎన్ రవి గారు. మరి నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ పదవి అనేది వేకెంట్గా ఉంది కదా, మరి ఈ పదవిలో ఎవరు వచ్చారు అంటే అస్సాం రాష్ట్రం. సో మరొక ఈశాన్య రాష్ట్రం అస్సాం రాష్ట్రానికి ప్రస్తుతం గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న పర్సన్ ఎవరు? జగదీష్ ముఖి గారు. జగదీష్ ముఖి గారికి నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్గా అదనపు బాధ్యతలను కేటాయించారు రాష్ట్రపతి గారు అని గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్ర గవర్నరు నాగాలాండ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా విధులను నిర్వర్తించబోతున్నారు. అంటే నాగాలాండ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియామకం చేపట్టే వరకు తనే ఉంటారని గుర్తుంచుకోండి. సో ఇక్కడ 4 పర్సన్స్ అంటే ఆటోమేటిక్గా జగదీష్ ముఖి గారిని కలుపుకుంటే ఇక్కడ ఎవరు? ఫస్ట్ గుర్మిత్ సింగ్ గారు ఉత్తరాఖండ్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు నాగాలాండ్ నుండి తమిళనాడు వెళ్ళారు. సో తమిళనాడు గవర్నర్గా ఉన్నవారేమో పంజాబ్, చండీగఢ్ ఈ బాధ్యతను తీసుకుంటున్నారు. అలా నెక్స్ట్ వచ్చేసి అస్సాం రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ నాగాలాండ్ రాష్ట్రానికి అదనపు బాధ్యతల కింద గవర్నర్గా పదవిలో ఉండబోతున్నారు. సో ఇక్కడ పర్సన్స్ ఇంపార్టెంటే. పర్సన్స్తో పాటు ఇండియన్ పాలిటీ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ని లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 153, ఆర్టికల్ 155, ఆర్టికల్ 156, క్లాస్ 1, ఆర్టికల్ 159. ఈ 4 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 153 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అనే పర్సన్ ఉంటారు. అంటే గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధ పదవి. ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంది. అలాంటి ఆర్టికల్ 153కి ఒక సవరణను చేయడం జరిగింది పార్లమెంట్. ఏ సంవత్సరంలో అంటే 1956లో 7వ రాజ్యాంగ సవరణ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏ ఇయర్? 1956. ఏ ఆర్టికల్? 153 ఆర్టికల్లో ఏముండే? ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్, అంటే ఒక గవర్నర్ ఒకే రాష్ట్రానికి ఉండాలన్నట్టు. కానీ ఇక్కడ చేసిన మార్పు ఏదైతే ఉంటుందో, సవరణ ఏదైతే ఉంటుందో, ఒక పర్సన్ 2 లేదా 3 రాష్ట్రాలకి కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ఈ కాన్స్టిట్యూషన్ గుర్తుంచుకోండి. మొన్నటి వరకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్, ప్రస్తుతం అస్సాం రాష్ట్ర గవర్నర్, నాగాలాండ్ రాష్ట్రానికి కూడా ఉన్నారు కదా, అలా ఒక పర్సన్ 2 లేదా 3 రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పదవిని నిర్వర్తించవచ్చు ఆర్టికల్ 153. అంటే ఆర్టికల్ 153 ఏంటి? గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధ పదవి లేదా కాన్స్టిట్యూషనల్ పదవి అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్టికల్
155 భారత రాష్ట్రపతి. సో భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగానికి అధినేత ఎవరు? కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము ఆర్టికల్ 155. సో ప్రెసిడెంట్ అంటున్నాను, గవర్నర్ అంటున్నాను. అంటే ఏంటి? భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అధికారము, గవర్నర్లను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి ఉంది. కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 156 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే గవర్నర్ యొక్క టెన్యూర్, పదవీ కాలం గురించి చెప్తుంది. సో ఒకసారి గవర్నర్గా నియమితులైన వ్యక్తి 5 years ఉంటారు. రాజ్యాంగంలో ఈ నిబంధన ఉంది. కానీ రాష్ట్రపతి యొక్క విచక్షణ, రాష్ట్రపతి డిస్క్రిప్షన్ ఉన్నంత కాలం, రాష్ట్రపతికి ఇష్టం వచ్చినంత కాలము ఒక పర్సన్ గవర్నర్గా విధుల్లో ఉండవచ్చు. సో రాష్ట్రపతికి గవర్నర్ పదవీ కాలానికి సంబంధించి అధికారం ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 159 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 159 రాష్ట్రపతి గారికి తన యొక్క రాజీనామా పత్రాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి గారికి రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ 4 ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. సో ఇవి ఇంపార్టెంట్, రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సమీర్ శర్మ గారు వార్తలు నిలిచారు. సమీర్ శర్మ గారు 1985 క్యాడర్ ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, సివిల్స్ అధికారి, సీనియర్ అధికారి యాక్చువల్గా. సో ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో, ఐఏఎస్గా రిక్రూట్ అయ్యేవారు ఎవరైతే ఉంటారో, సివిల్స్లో ఉత్తీర్ణత సాధించారనుకోండి, ఐఏఎస్గా కనుక నియమితులయ్యారనుకోండి, సో తనకు కెరీర్లో టాప్ మోస్ట్ పోస్ట్ ఏంటి? ఒక రాష్ట్రాన్ని కనుక కన్సిడర్ చేస్తే సిఎస్, చీఫ్ సెక్రటరీ అంటాం, ప్రధాన కార్యదర్శి. అదే కేంద్ర ప్రభుత్వంలో కనుక ఉన్నారనుకోండి, డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా, వైద్య శాఖ అని, లేదంటే రక్షణ శాఖ అని, హోంశాఖ అని, ఆర్థిక శాఖ ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్ మినిస్ట్రీస్లో సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఉంటారు. సో ఇక్కడ సిఎస్, ఒక రాష్ట్రానికి సిఎస్ అంటున్నాను అంటే ఒక రాష్ట్రంలో అత్యున్నత పదవి ఐఏఎస్ అన్నట్టు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సిఎస్గా, నూతన చీఫ్ సెక్రటరీగా ఈరోజు వార్తలు నిలిచారు సమీర్ శర్మ గారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ సమీర్ శర్మ గారిని నూతన సిఎస్గా నియమించడం జరిగింది. ఎవరి స్థానంలో? ఇప్పటి వరకు విధుల్లో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గారి స్థానంలో. ఆదిత్యనాథ్ దాస్ గారి పదవీ కాలం ఈ మంత్తో ముగుస్తుంది, సెప్టెంబర్ మంత్తో. సో October 1 నుండి ఎవరుంటారు సిఎస్గా? సిఎస్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఎవరు? సమీర్ శర్మ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ హేమంత్ ధన్జీ గారు భారత సంతతి వ్యక్తి, మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయినా హేమంత్ ధన్జీ గారు ఆస్ట్రేలియా దేశం పేరు గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా ఖండం దేశం, ఆస్ట్రేలియా దేశ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. వన్ ఆఫ్ ద జడ్జ్. న్యాయమూర్తులు చాలా ఉంటారు, ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే ఉంటారు. సో న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో, ఎక్కడైనా సుప్రీంకోర్టులో జడ్జెస్ ఉంటారు కదా, అలా ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ద జడ్జిగా వార్తలు నిలిచారు హేమంత్ ధన్జీ, భారత సంతతి వ్యక్తి. అలా ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులైన మొట్టమొదటి ఇండియన్ ఆరిజిన్ భారత సంతతి పర్సన్ ఎవరంటే హేమంత్ ధన్జీ. పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఏ భారత సంతతి వ్యక్తి ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులోని న్యాయమూర్తిలో ఒక న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు మొట్టమొదటి పర్సన్గా అంటే హేమంత్ ధన్జీ. అండ్ నెక్స్ట్ నిర్లేప్ సింగ్ రాయ్ గారు. నిర్లేప్ సింగ్ రాయ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్ఎఫ్ఎల్ అని గుర్తుంచుకోండి. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. 1979లో ఏర్పడింది. సో ఈ ఇయర్ అవసరం లేదు మనకి. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉంటుందో ఈ సంస్థకి, జాతీయ సంస్థకి నూతన సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులవుతున్న పర్సన్ ఎవరు? నిర్లేప్ సింగ్ రాయ్. జస్ట్ గుర్తుంచుకోండి, నిర్లేప్ సింగ్ రాయ్, ఎన్ఎస్ రాయ్. ఏ సంస్థకి? ఎన్ఎఫ్ఎల్. నూతన సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే హెడ్ అన్నట్టు, అత్యున్నత పదవి ఈ సంస్థకి సంబంధించి. అండ్ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ జస్కరన్ మల్హోత్రా గారు. జస్కరన్ మల్హోత్రా ఇండియన్ ఆరిజిన్ పర్సన్, యాక్చువల్గా చండీగఢ్లో జన్మించాడు. సో జస్కరన్ మల్హోత్రా ప్రముఖ క్రికెటర్గా ఈరోజు వార్తలు ఇచ్చారు క్రికెట్కి సంబంధించి. ప్రస్తుతం యుఎస్ఏ జాతీయ జట్టులో ఉన్నాడు. అమెరికాకి సంబంధించిన క్రికెట్ జట్టు ఉందని ఎవరికి తెలియదు చాలా మందికి. ఇప్పుడు తన వెలుగులోకి వచ్చాడు యాక్చువల్గా. సో యుఎస్ఏ జాతీయ జట్టు ఇటీవల ఒక అంతర్జాతీయ వన్డే, ఓడిఐ, వన్డే ఇంటర్నేషనల్ అంటున్నాను, అంతర్జాతీయ వన్డే యుఎస్ఏ వర్సెస్
పపువా న్యూ గునియా యుఎస్ఏ వర్సెస్ పపువా న్యూ గునియా ఒక వన్డే మ్యాచ్ జరిగింది, అంతర్జాతీయ మ్యాచ్. అందులో వన్డే అంటే ఏంటి, 50 ఓవర్స్ కదా. లాస్ట్ ఓవర్లో 50th ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్స్లను బాదాడు. 6 balls 6 sixes. సో అలా 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన రెండవ అంతర్జాతీయ ఆటగాడిగా జస్కరణ్ మల్హోత్రా గారు వార్తలు ఇచ్చారు. మరి మొదటి ఆటగాడు ఎవరు చరిత్రలో, వన్డే చరిత్రలో అంటే 2007 సంవత్సరం ప్రపంచ కప్ వరల్డ్ కప్లో 2007 సంవత్సరంలో హెర్షల్ గిబ్స్ ఏ జాతికి సంబంధించి, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. సౌత్ ఆఫ్రికా అంటే ఒకప్పుడు లెజెండ్స్ ఉండేవారు. సో అలా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఓపెనర్ హెర్షల్ గిబ్స్ 2007 ఇయర్లో 6 బంతుల్లో 6 సిక్స్లను బాదాడు. అలా ఇప్పటి వరకు వన్డే మ్యాచెస్లో గనక చూస్తే అంతర్జాతీయ వన్డేలో ఒకే ఒక ఆటగాడు హెర్షల్ గిబ్స్ ఉండే. ఈరోజు రెండవ ఆటగాడిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో 6 బంతుల్లో 1 ఓవర్లో అన్ని సిక్స్లు బాదిన ఆటగాడు ఎవరు, జస్కరణ్ మల్హోత్రా. ఏ జట్టుకు సంబంధించి, యుఎస్ఏ. ఎవరిపైన, పపువా న్యూ గునియా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈ 6 బంతులు 6 సిక్స్లు అనే కాన్సెప్ట్ T20 ఇంటర్నేషనల్స్లో కూడా ఉంది, అంటే అంతర్జాతీయ T20 మ్యాచ్లు. సో మొట్టమొదటిసారి అంతర్జాతీయ T20 మ్యాచ్లు అంటే 20 ఓవర్స్ అన్నట్టు, ఒక జట్టు 20 ఓవర్లు ఆడుతుంది, ఇంకొక జట్టు 20 ఓవర్లు. సో అలా 20 ఇంటర్నేషనల్స్లో మొట్టమొదటి ఆటగాడు 6 బంతులు అంటే 1 ఓవర్లో 6 సిక్స్లు బాదిన, 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన ఆటగాడు ఎవరంటే మన ఇండియన్ యువరాజ్ సింగ్. ఆ తరువాత మనకు ఇటీవల కిరణ్ పోలార్డ్, ఈ ఇయర్ వార్తలు ఇచ్చారు. కిరణ్ పోలార్డ్ వెస్టిండీస్ సంబంధించి మనకు సెకండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ T20కి సంబంధించి. వన్డేకి మాత్రం హెర్షల్ గిబ్స్ ఫస్ట్. ఈ రోజు వార్తలు ఇచ్చిన జస్కరణ్ మల్హోత్రా. వన్డే విషయానికి వస్తే హెర్షల్ గిబ్స్, జస్కరణ్ మల్హోత్రా. T20s విషయానికి వస్తే యువరాజ్ సింగ్ అండ్ మనకి కిరణ్ పొల్లార్డ్ వెస్టిండీస్కి సంబంధించి. సో ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉంటే కొన్ని పర్సనల్ రికార్డ్స్ పైన దృష్టి పెట్టండి. ఇలాంటివి కూడా పోటీ పరీక్షలు అడుగుతారు. అలా రేర్ క్రికెటర్ కాబట్టి 6 balls 6 sixes కాబట్టి ఆల్మోస్ట్ ఒక 14-15 years రికార్డు బ్రేక్ అయింది కాబట్టి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న భారత జట్టు 4 మ్యాచ్లు ముగిశాయి. టెస్ట్ మ్యాచెస్ ప్రారంభమయ్యాయి కదా. సో ముగిసిన 4 టెస్టుల్లో 2-1తో లీడ్లో ఉంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ 5 మ్యాచ్ల సిరీస్, యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్లో గనక మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, సిరీస్ డ్రా అయిపోతుంది. లేదు ఫైనల్ మ్యాచ్లో గనక ఒకవేళ మనం మ్యాచ్ని డ్రా చేసుకున్నా కూడా మనకి సిరీస్ వచ్చేది. యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం సిరీస్ డ్రా అయ్యేది. ఫైనల్ మ్యాచ్లో డ్రా చేసుకుంటే కూడా మనకు సిరీస్ వచ్చే అవకాశాలు ఉండేది. అలాంటిది 5th మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ 5th మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ రోజు రద్దు కావడం జరిగింది. నిన్నటి రోజున జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ని రద్దు చేసింది ఈసీబీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అంటే ఒక్కొక్క దేశంలో క్రికెట్ నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ ఉంటుంది కదా, భారతదేశంలో బీసీసీఐ లాగానే ఇంగ్లాండ్లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఇంగ్లాండ్ వేదిక జరుగుతుంది కదా. ఈసీబీ ఏం ప్రకటించిందంటే 5వ టెస్ట్ మ్యాచ్ని రద్దు చేస్తామని చెప్పారు. కారణం ఏంటంటే ఇండియన్ టీంకి సంబంధించి సహాయక సిబ్బంది ఉంటారు కదా. సో కోచ్లు కానివ్వండి, ఫిజియోథెరపీలు వీళ్ళు ఉంటారు కదా. అలా సహాయక సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. సో కరోనా కేసు నమోదైంది కాబట్టి ఆటగాళ్ళు రెగ్యులర్గా కమ్యూనికేట్ అవుతారు కాబట్టి ఆటగాళ్ళు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా క్రికెట్కి సంబంధించి ఒక మచ్చ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి 5th టెస్ట్ని క్యాన్సల్ చేశారు. సో అలా 5th మ్యాచ్ ఏదైతే ఉంటుందో క్యాన్సల్ కావడం ద్వారా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 4 మ్యాచ్లను కనుక పరిగణలోకి తీసుకుంటే ఇండియా ఇప్పటికే సిరీస్ గెలిచినట్టు. సో 2-1 తేడాతో ఇంగ్లాండ్ గడ్డపైన మనం టెస్ట్ సిరీస్ని గెలుపొందామని గుర్తుంచుకోండి. విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి క్రీడలకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. మిస్లైనస్ అంశాలు మనకి మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.